పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. అప్పట్లో మీతో బెస్ట్ కాంబినేషన్ అంటే ఎవరండి? హీరోలు చాలా మందితో చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, సుమన్ గారు, టాప్ వినోద్ కుమార్ గారు, జగపతి బాబు గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అందరితో చేశారు. ఇద్దరే మిస్ అయ్యారండి అప్పట్లో ఉన్న చిరంజీవి గారు, చిరంజీవి గారు, అదే బాబు గారు. అదొకటే ఇప్పుడు ఈ పీరియడ్ లోనే చేయొచ్చావు. ఇప్పుడు వాళ్ళు కూడా మంచి మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. ఇంకా నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్. మొన్న ఏమైంది, మా పిల్లలు మామూలుగా ఇప్పుడు చెన్నైలో ఉంటాం కదా, తమిళ్ ఎక్కువ కదా వాళ్ళకి. విజయ్ సినిమా, అజిత్ గారి సినిమా ఇలాగా అంటుంటారు. మమ్మీ విజయ్ సినిమాకి వెళ్దాం, మమ్మీ అజిత్ సినిమాకి వెళ్దా అంటుంటారు. నేనేమన్నానంటే నాకు చిరంజీవి గారు ఫ్యాన్ కదా నేను, నాకు చిరంజీవి గారి సినిమా వాల్టర్ హీరో వీరయ్యది నేను చూడాలని చాలా ఇష్టం. నేనేం చెప్పానంటే, నాన్న ఇదొక్కసారి మమ్మీ కోసం సినిమాకి రండి, చాలా బాగుంటుంది, మెగాస్టార్ డాన్స్ కదా, మీకు దాంట్లో డాన్స్ కూడా ఉంటుంది రండి తీసుకెళ్ళాను. వాళ్ళకి ఏంటంటే హీరో నచ్చారు, సినిమా నచ్చింది, కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం. వాళ్ళకి అంత తెలుగు అంతగా తెలియదు, వాళ్ళు ఎక్కువ తమిళ్ కనెక్ట్ అయ్యారు కదా. అయినా పాప నా కోసం ఫుల్ పాప్కార్న్ తింటూ చూసారు సినిమా, ఎంజాయ్ చేశారు. నేను ఆబ్వియస్లీ ఇదిలో కూడా నాయన అవును 10 years గ్యాప్ తర్వాత 12 years గ్యాప్ అసలు ఏంటండి ఆయన అసలు ఆ డాన్స్ ఏంటి అలాగే ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. అదే యాక్టింగ్, అదే ఎనర్జీ. డాన్స్ అయితే శ్రీదేవి గారి పక్కన ఎలా చేస్తారో అదేలాగా ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా. సో స్వీట్. చాలా అవకాశం వచ్చి మిస్ అయిందా చిరంజీవి గారితో? మిస్ అయింది. ఏదది? భిక్షావుడు అనుకుంటానండి సినిమా, అది నగ్మా గారు చేశారు. సౌందర్య, నేను సౌందర్య బుక్ అయ్యాం ఫస్ట్. అవును, సౌందర్య గారు, నేను సౌందర్య బుక్ అయ్యాము. సౌందర్యకు కూడా ఆ విషయం తెలుసు, అది కూడా నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసింది. మన ఇద్దరు కలిసి మళ్ళీ చేస్తున్నాం అది అని. డైరెక్టర్ అది చేంజ్ అయ్యారు అక్కడ, ఏం జరిగిందో నాకు తెలియదండి, నిజంగానే తెలీదు. కోటరామకృష్ణ గారు ఫస్ట్ ఉండింది, బి గోపాల్ గారు ఏదో అనుకుంటాను. ఫస్ట్ డైరెక్టర్ వేరు, పెద్ద డైరెక్టర్. తర్వాత మారితే నగ్మా గారిని వేశారు. చాలా బాధపడ్డాను నిజంగానే చెప్పాను. ఎందుకంటే నాకు చిరంజీవి గారు ఫ్యాన్, చిరంజీవి గారు పక్క చేయాల్సింది నా కళ, నా డ్రీమ్ కదా, అది మిస్ అయింది. నేను తర్వాత చాలా సార్లు కలిసాను, మాట్లాడడం. మా బ్రదరు పెళ్లికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చాను, చెన్నైలో ఉన్నారు అప్పుడు. ఇంకా ఇంటికి వెళ్ళాను, మేడం గారితో మాట్లాడాను, కలిసి కాఫీ తాగాను. చిరంజీవి గారి అభిమానిని మీరు, మీకు అంత పీక్ పీరియడ్ వచ్చినప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి ఎప్పుడు అభినందనలు వచ్చినాయా? శుభలగ్నం 100 days ఫంక్షన్ ఆయనే కదా వచ్చారు గెస్ట్ గా. వచ్చి చాలా బాగా మాట్లాడారు, మైక్ లో నిల్చుని నా గురించి చాలా బాగా చెప్పారు, రోజా గారి గురించి, నా గురించి చాలా చాలా అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. కాంబినేషన్ చేయకపోయినా ఆయన అప్రిషియేషన్ అయితే దొరికింది నిజంగా 100%. నిన్న కూడా కలిసాను, నిన్న విశ్వనాథ్ గారు దీంట్లో కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫంక్షన్ కి వెళ్ళాను నేను కూడా. అక్కడ కలిసాను, మాట్లాడారు. ఈ మధ్యలో నేను ఈవెంట్స్ అన్ని చూస్తున్నానమ్మా, నేను చెయ్యి మాకు దగ్గరగా ఉంటావు కదా చెయ్యి అన్నారు. సరే సార్ చేస్తానన్నాను, ఫోటో తీసుకున్నాను. అంటే నేను ఒక అభిమానిగా తీసుకున్నాను, నేను ఒక హీరోయిన్ అనుకుని తీసుకెళ్ళి. నాకు చిన్నప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇష్టం, అభిమానిగానే ఆయన పక్కన సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను అంటే అని, సో కలిసి తీసుకున్నాను. ఇంకొక మిస్ అయిన స్టార్ వెంకటేష్ బాబు గారు పక్కన ఆఫర్ రాలేదు, కానీ ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఎక్కడ చూసినా చాలా ఆప్యాయతగా, చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఈ మధ్యనే కలవలేదు, హీరోయిన్ ఉన్నప్పుడు చాలా కలిసేదాన్ని. ఇక్కడ షూటింగ్ పక్కన ఉన్నా కూడా వెళ్తే పలకరిస్తే చాలా బాగా పలకరించేవారు, బట్ ఆఫర్ రాలేదు. మీరు చేసిన మరో టాప్ హీరో బాలకృష్ణ గారు. అది ఏ సినిమా? టాప్ హీరోయేగా. టాప్ హీరోలో సాంగ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారి కాంబినేషన్ ఏదైనా చేసింది ఉందా? లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు చేసింది. ఎలా ఉండేది బాలకృష్ణ గారి కాంబినేషన్? చాలా జోవియల్ గా ఉండేవారండి. అసలు షూటింగ్ కి వస్తే చాలా జోవియల్ గా నవ్వుతూ, టెన్షన్ లేకుండా. చాలా మంది అంటారు
చాలా టెన్షన్ గా ఉంటారు కదండి బాలకృష్ణ గారు. నేను వర్క్ చేశాను, సాంగ్ చేశాను, ఆ సినిమా హీరోయిన్ గా చేశాను, ఎక్కడ నాకు అలా అనిపించలేదు. చాలా చాలా కామెడీగా మాట్లాడుకుంటూ అందరు నవ్విస్తూ చాలా జోవియల్ గా ఉంటారు ఆయన, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు ఆయన. ఎనర్జెటిక్ అప్పటికి ఇప్పటికీ కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పటికీ అన్స్టాపబుల్. నిజంగా అన్స్టాపబుల్ షో తోటి అసలు చూసారా మీరు? చూస్తుంటాను అప్పుడప్పుడు టీవీ ఫోన్ దీంట్లో ఫోన్ లో అప్పుడప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటాను. ఆయన మాట్లాడే మాటలు అందరు నవ్విస్తుంటది. నిజంగా చాలా బాగా చాలా బాగుంటది. టాక్ షోస్ లో నంబర్ 1 షో. తర్వాత నాగార్జున గారితో చేశారు నాగార్జున గారు, ఘరానా బుల్లోడు, రాఘవేంద్రరావు గారు రాఘవేంద్ర గారు డైరెక్షన్. అద్భుతమైన సాంగ్స్ ఉండేవి మీ మీద. అవునండి, భీమవరం బుల్లోడ, పాలు కావాలా, మురిపాలు కావాలా, బిందెలతో పాలు, అంటే ఒట్టి బిందెలు కాకుండా పాలుతో. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంటే నేను వచ్చాను. అవును, ఆ బిందెలను పెట్టి ఆ సాంగ్ కవరేజ్ గురించి నేను ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ రాశాను. అసలు ఆ సెట్టింగ్ కానీ వాటన్నిటి మీద ఒక ఆర్టికల్ చాలా బాగుంది. చాలా ఆయన ప్రత్యేకత ఎప్పుడు ఒక కొత్తగా రాఘవేంద్రరావు గారు చాలా మెచ్చుకున్నారు. చాలా చాలా ప్రత్యేకత ఆ సాంగ్ లో ఇంకా ఎక్కువ ఉంటది. రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు చాలా మెచ్చుకున్నారు. అంటే ఎప్పుడు ఫ్రూట్స్ ఇలా ఫ్లవర్స్ మీద వెళ్తుంటారు, బిందెలతో, దీంట్లో బిందెలు పాలుతో చూపించారు. అభిషేకం అవును, నాగార్జున గారు పాలు పోస్తారు.